హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజిబాబు. ఈరోజు మనం ఒక కొత్త మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. దాని పేరు టెర్మినేలియా బళ్ళారికా. ఈ టెర్మినేలియా జాతికి చెందినటువంటి మొక్క. అంటే కరకా మద్ది తాని లాగానే ఇది తాని కాయ అని కూడా పిలుస్తాం. ఇది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు. ఆయుర్వేద మెడిసిన్స్లో దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఈ మొక్క గురించి మనం తెలుసుకునే ముందు దాని ఫోటోలు కొన్ని పరిశీలిద్దాం రండి. చెట్టు మీడియం సైజ్ టు లార్జ్ ట్రీ, టెర్మినేలియా బళ్ళారికా ఇలా ఉంటుంది చెట్టు. చూసారు కదా. హైట్ ఎంత పెరుగుతుందో దాని లాటరల్ బ్రాంచెస్ కూడా అంతే పెరిగి కోనికల్ ఆకారంలో పెరిగే చెట్టు, గ్రీన్ ట్రీ. ఈ రకంగా టెర్మినేలియా బళ్ళారికా కనిపిస్తుంది. దీని బార్క్ స్మూత్గా ఉండి పెద్దగా స్టెమ్ మీద బార్క్ పెద్దగా కనిపించదు. బూడిద రంగులో ఉన్నటువంటి బూడిద లేదా మట్టి కలర్లో ఉన్నటువంటి బార్క్ ఉంటుంది. ఈ బార్క్ చూడటానికి మన షైనింగ్గా ఉండదు, డల్గా ఉంటుంది. కాగు మొక్క లాంటి బార్క్ కలిగి ఉంటుంది. ఏ ఫిషరీస్ కానీ బ్రాంచెస్ కానీ ఉండవు. ముదిరిన చెట్ల మీద బార్క్ ఈ రకంగా బూడిద రంగులో పొలుసులుగా ఊడిపోయేటట్టుగా కనిపిస్తుంది. చూశారు కదా. ఇది బార్క్ కండిషన్. ఆకులు చూస్తే మర్రి రావి ఆకులు ఎలా ఉంటాయో సేమ్ అలాంటి ఆకులు కనిపిస్తున్నాయి కదా. దళసరి ఆకులు, డార్క్ గ్రీన్ దళసరి ఆకులు కలిగి ఉన్నాయి. యంగ్ ఆకులు ఈ రకంగా ఉంటాయి. బాదం ఆకుల్లాగా మీకు షేప్లో కనిపిస్తాయి. ఎందుకంటే టెర్మినేలియా ఫ్యామిలీలో బాదం కూడా ఉంది కాబట్టి ఇది బాదం ఆకుల్లాగానే ఉంటాయి. సో పువ్వులు గుత్తులుగా ఈ రకంగా ఉంటాయి. సో చూసారు కదా, బాదం చెట్టుకి ఉన్న ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో దీనికి కూడా అలాగే క్యాట్కిన్స్ కలిగి తెల్లటి చిన్న ఫ్లవర్స్ కలిగినటువంటి క్యాట్కిన్స్ ఉన్నాయి. సో ఈ రకంగా బాదం చెట్టు మీద ఎలా కనిపిస్తాయో ఈ బీటి పూలు కూడా అలాగే కనిపిస్తున్నాయి కదా. కాయలు రౌండ్గా గ్లోబోజ్గా చిన్న కోడిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి గ్రీన్ కాయలు మనం ఈ చెట్టు మీద చూస్తున్నాం. గుత్తులుగా కాయలు బాగున్నాయి కదా. సో ఈ రకంగా ఉంటాయి. డార్క్ కాఫీ కలర్లో ఉన్నటువంటి కాయలు గట్టిగా ఉంటాయి. ఇగో గ్రీన్ కలర్ కాయలు చూసారు కదా. వీటిని తానికాయలు అంటాం మనం. ఈ కాయలు ఎండిన తర్వాత దీని మధ్యలో ఉన్నటువంటి గింజల్ని బయటికి తీసి మనం నర్సరీలో వాడుకుంటాం. ఇవి కరక్కాయలు లేదా తానికాయలు. కరక్కాయలు కూడా ఇలాగే ఉంటాయి. ఇవి తానికాయలు ఈ రకంగా ఉంటాయి ఎండిన తర్వాత. చూసారు కదా. తానికాయ ఇది మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి కాయలు.
వీటిని హిందీలో బహిదా అంటాం, బహిదా సీడ్ అని కూడా అంటాం. మార్కెట్లో మనకి అవైలబిలిటీ ఉంది. చూసారా, బహిదా కాయలు. వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఎన్టీ నుంచి ఎల్సి వరకు, అంటే లీస్ట్ కన్సర్న్డ్ నుంచి నియర్లీ థ్రెటెండ్ వరకు క్లాసిఫికేషన్ చేయబడింది దీని కన్జర్వేషన్ స్టేటస్. ఇకపోతే మొక్క యొక్క వివరాల గురించి మనం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. స్థానికంగా దీని పేరు తాని చెట్టు. దీని యొక్క పరిరక్షణ స్థితి ఎల్సి. వైద్య ఉపయోగాలు ఏంటంటే టెర్నేలియా బెల్లారికా బహీరా అని కూడా పిలుస్తారు. చాలా ఔషధ విలువలు కలిగి ఉన్నటువంటి చెట్టు ఇది. చర్మ వ్యాధులు, గాయాలు మరియు జీర్ణ సమస్యలు మరియు వివిధ రకాల వ్యాధులకి మెడిసినల్గా సాంప్రదాయక మెడిసిన్స్లో వీటిని ఉపయోగిస్తారు. ఇకపోతే చర్మ వ్యాధులు మరియు గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారని చెప్పుకున్నాం కదా. అలాగే జీర్ణాశయ సమస్యలకి లేదా విరోచనాలు అరికట్టడానికి, మలబద్ధకానికి మరియు అజీర్తికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే ఉబ్బసం, బ్రాంకైటిస్ మరియు దగ్గు చికిత్సలకు కూడా వీటిని ఉపయోగిస్తారు. కాలేయ సమస్యలకు కూడా, హైపర్ టెన్షన్ మరియు కాలేయ వ్యాధులకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కంటి సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. జుట్టు సమస్యలు, జుట్టు ఊడిపోవటం మరియు జుట్టు యొక్క అకాల జుట్టు ఊడిపోవటానికి ఈ మొక్క యొక్క బెరడు బూడిదని చికిత్స కింద వాడతారు. ఇకపోతే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నటువంటి చెట్టు. యాంటీ డయాబెటిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెదడుకి టానిక్గా కూడా వాడతారు. అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, మెదడు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత హెయిర్ టానిక్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇండియాలో సబ్బులు మరియు నూనెల తయారీలో కూడా వీటి యొక్క కాయల్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద మెడిసిన్స్లో బాగా ఉపయోగిస్తారు. అలాగే జీర్ణకోశ సమస్యలకి వీటిని ఉపయోగిస్తారు.
ముఖ్యమైన అంశాలు ఏంటంటే టెర్మినేలియా బెల్లరికాను తానికాయలను ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని సంప్రదించాలి. ఎందుకంటే వ్యక్తిగత అవసరాలకు మరియు తయారీ రూపాన్ని బట్టి తగిన మోతాదు వారు సూచిస్తారు కాబట్టి వారిని సంప్రదించకుండా మనం ఈ మెడిసిన్ని వాడకూడదు. సాధారణంగా ఇది సురక్షితమైందని పరిగణించబడినప్పటికీ టెర్మినేలియా బెల్లరికా యొక్క అధిక వినియోగం కొంతమంది వ్యక్తుల్లో కడుపు కలత, విరోచనాలు, చికాకులు కలిగిస్తూ ఉంటాయి. మార్కెట్ లభ్యత. టెర్మినేలియా బెల్లరికా ఆయుర్వేద మెడిసిన్ షాపుల్లో, మెడికల్ షాపుల్లో ఆన్లైన్లో లభిస్తుంది. ఆన్లైన్లో కూడా మనం దీన్ని పొందవచ్చు. ఇండియా మార్ట్ మరియు జెస్ డయల్, ఆర్చి ఎంటర్ప్రైజెస్ ద్వారా కూడా వీటిని తెప్పించుకోవచ్చు. వీటిని గుర్తించే లక్షణాలు ఒకసారి చూద్దాం. ఇది పొలంలో ఆరుబయట టెర్మినేలియా బెల్లరికా బహీరా అని కూడా పిలుస్తారు. నీలం బూడిద బెరడుతో కూడిన పెద్ద చెట్టు. ఇది ఆకురాల్చే చెట్టు. ఇది గుర్తించడానికి పెద్ద విస్తృతమైన దీర్ఘ వృత్తాకార ఆకులు కలిగి కొమ్మల చివర్లలో సమూహాలుగా ఉంటాయి మరియు విలక్షణమైన గుండ్రని పళ్ళతో ఉండి చెట్టు తరచుగా బటర్ ట్రంక్ మరియు చాలా ఎత్తుగా పెరుగుతుంది. కొన్ని చెట్లలో బట్టర్స్ ఆకారం మనం చూడొచ్చు. అది 50 మీటర్ల ఎత్తు వరకు పెరిగిన చెట్లలో కింద మొదల్లో ఉన్నటువంటి కాండంకి బట్టర్సెస్ కనిపిస్తాయి. ఇక కీలక లక్షణాలు అంటే బెరడు చక్కటి గుండ్రటి ఆకారంలో పగుళ్ళు కలిగినటువంటి నునుపుగా ఉన్నటువంటి నీలం బూడిద రంగులో ఉన్న బెరడు ఉంటుంది. ఆకులు పెద్ద సరళమైన ఆపోజిట్లో ఉన్న ప్రత్యామ్నాయ ఆకులు విస్తృత దీర్ఘ వృత్తాకారంలో లేదా ఉభవేటాకారంలో ఉంటాయి. శాఖలు వైపు సమానంగా ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉండి 5 గుండ్రని 5 వెనుకకు చెందిన డ్రూప్స్ కలిగి ఆకుపచ్చగా ఉంటాయి. ఇది పరిపక్వ అయిన తర్వాత బూడిద రంగులోనికి మారుతుంది. కొద్దిగా ఉపరితలంపై వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. చెట్ల రూపం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇది కోనికల్ షేప్లో ఉన్నటువంటి
ఆకారంతో ఉన్నటువంటి పెద్ద ఆకురాల్చే చెట్టు. కొమ్మలు తరచుగా సమూహాలుగా పెరుగుతాయి. టెర్మినేలియా భారతదేశం మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినటువంటి చెట్టు. సాధారణంగా మిశ్రమ ఆకురాల్చే అడవుల్లో ఇది పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఫ్లవరింగు, ఫ్రూటింగు, సీడ్ కలెక్షను, సీడ్ వైబిలిటీ, సీడ్ ట్రీట్మెంటు విషయాల్లో మనం రాబోయే క్లాసుల్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఈ తాని చెట్టుకు సంబంధించి కొన్ని వీడియోస్ నేను ఇక్కడ ఉంచాను. మీరు జాగ్రత్తగా అన్ని వీడియోస్ పరిశీలించండి. మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ ద్వారా లభిస్తుందని ఆశిస్తున్నాను. మరొక కొత్త మెడిసినల్ ప్లాంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.